హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను కదా 100 డేస్ ఆఫ్ సైకాలజీ ఛాలెంజ్. అవి 100 డేస్ కంప్లీట్ అయ్యాయన్నమాట. సో ఈ 100 డేస్లో నాకేం అర్థమైంది ఏంటంటే, నన్ను పర్సనల్గా కొంతమంది మెసేజ్ చేశారు, కొంతమంది కాంటాక్ట్ అయ్యారు. సుమా గారు, మీరు చాలా వీడియోస్ చేశారు, మీకు ఇందులో సక్సెస్ రాలేదు, మీ ఏ ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు, కానీ మీరు కంటిన్యూ చేస్తున్నారు ఎందుకు అని అడిగారు. వాళ్ళందరికీ కూడా నా సమాధానం ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా సక్సెస్ అంటే ఒకే యాంగిల్ అని ఆలోచించానండి. అంటే సక్సెస్ అంటే ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్లో ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి బాగా డబ్బులు సంపాదించడం ఇష్టం, ఇంకొంతమందికి బంగారం, లేదు అంటే కార్లు, హౌస్లు. ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్ ఒక్కోలా ఉంటుంది. బట్ నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, సక్సెస్ అంటే ఏంటి, నేను నిన్నటి కంటే ఈరోజు కొంచెమైనా సరే బెటర్ అయ్యానా లేదా, కొత్తగా ఏమైనా నేర్చుకున్నానా లేదా, నేను ఇదే ఆలోచిస్తానన్నమాట ఎప్పుడు. అందుకే నేను కన్సిస్టెన్సీ మాత్రమే మెయింటైన్ చేయాలి అనుకుంటాను. ఫలితం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. మన చేతిలో ఏదైతే ఉందో అదే చేయాలి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటి, నేను వీడియోస్ చేయడం, సైకాలజీ గురించి పోస్ట్ చేయడం ఎడిట్ చేసి. ఫలితం గురించి ఆలోచించే అంత లేదు, ఎందుకంటే ఫలితం ఇవ్వాలా వద్దా అన్నది మీ చేతుల్లో ఉంది. వీడియో వైరల్ కావడానికి దేవుడి చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నా చేతిలో ఉన్నది నేను వీడియోస్ చేయడం, అంతవరకే. నేను నా పనిని మాత్రమే నేను చేస్తాను. నా వీడియో బాగా వైరల్ అవ్వాలి, నేను ఫేమ్ అవ్వాలి, ఇలా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా చేతిలో నేను ఏం చేయగలను అది మాత్రమే చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకొంతమంది అడిగారు, నువ్వు ఏదైనా పని చేస్తే గివప్ ఇవ్వవు ఫెయిల్ అయినా కూడా అని. అంటే ఫెయిల్ అయ్యాము అని గివప్ ఇస్తే మనం ఎలా తెలుసుకుంటాం? ఏదైనా సరే మనం ఒకటి స్టార్ట్ చేస్తాం, అందులో ఫెయిల్యూర్ వచ్చిందంటే మనం ఎలా ఆలోచించాలి అంటే, మనం కరెక్ట్గా ఆలోచించట్లేదు, మనం కరెక్ట్గా మన పని మనం చేయట్లేదు అని ఆలోచించాలి. నేను అలాగే ఆలోచిస్తాను. ఇది ఫెయిల్ అయ్యింది అంటే నేను కరెక్ట్గా ఆలోచించలేదు, నేను కరెక్ట్గా ఆ ప్రాసెస్ని చేయలేదు. సో ఇంకొంచెం బెటర్గా ఆలోచించాలి, ఇంకొంచెం బెటర్గా మనం చేయాలి అని మాత్రమే నేను ఆలోచిస్తాను. కానీ హ్యాపీనెస్ ఏంటంటే, మీరందరూ చెప్పినట్లు అదే కొంతమంది చెప్పారనమాట, నువ్వు సక్సెస్ కాలేదు, వైరల్ కాలేదు. మీరందరూ అన్నట్లు 98 వీడియోలు అస్సలు వైరల్ అవ్వలేదు, కానీ 99వ వీడియో మాత్రం వైరల్ అయింది. నిజంగా నాకు హ్యాపీ దీనికి. అంటే హ్యాపీ ఎందుకు అంటే, ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుందా లేదా అని నేనైతే ఆలోచించలేదు. సరే, అందరి కోసం, నా వల్ల ఒక్కరికైనా సరే మంచి జరుగుతుంది అని చేస్తూ ఉన్నాను. బట్ ఈ వీడియో వైరల్ అయ్యి మంచిగా కమెంట్లు వచ్చాయి, మంచి ఇన్ఫర్మేషన్, మంచిగానే కమెంట్లు వచ్చాయి. నెగిటివ్గా నాకు అసలు ఏం రాలేదు. సో హ్యాపీ అన్నమాట. అంటే మన అందరికీ థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు కదా, బల్బు కనిపెట్టారు. చాలా ఉపయోగకరమైన బల్బు. ఆయన చాలాసార్లు బల్బు కనిపెట్టడంలో విఫలమయ్యారు, కానీ ఆయన ఏ రోజు కూడా విఫలమయ్యాను అని కాకుండా, నేను ఇంకా కొంచెం బెటర్గా ఆలోచించాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అయ్యారు. సో మనం ఆయన నుంచి విఫలం అయ్యాము అని కాకుండా, మన విజయానికి ఇది మొదటి మెట్టు అని ఆలోచించాలి. సో నేను ఆయన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఏంటంటే, ఫెయిల్యూర్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం, మన విజయానికి ఫెయిల్యూర్ అన్నది మొదటి మెట్టు. సో నేను అదే నేర్చుకున్నాను. నేను ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా సరే నేను మళ్ళీ కొత్తగా ఆలోచిస్తూనే ఉంటాను, కొత్తగా స్టెప్స్ వేస్తూనే ఉంటాను. నిన్నటికి ఈ రోజుకి నేను బెటర్ అయ్యానా లేదా, నేను కొత్తగా ఏమైనా నేర్చుకున్నానా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను. నా వే ఆఫ్ థింకింగ్లో సక్సెస్ అంటే అది. మరి మీ వే ఆఫ్ థింకింగ్లో సక్సెస్ అంటే ఏంటి అన్నది కామెంట్ చేయండి, మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, 100 డేస్ సైకాలజీ ఛాలెంజ్ కంప్లీట్ అయింది కదా, ఇంకొక కొత్త ఛాలెంజ్తో నేను మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా మీద ఉంటాయి అని నేను అనుకుంటున్నాను.